తెలుగు సినిమా ఇండస్ట్రీలో చాలామంది యంగ్ హీరోలు ఉన్నా అందులో కొందరు కుర్రాళ్ళు మాత్రమే విభిన్నమైన సినిమాలు చేస్తూ విశేషమైన గుర్తింపుని సొంతం చేసుకున్నారు. అలాంటి వారిలో టాలెంటెడ్ గాయ్ సుహాస్ ఒకరు. హీరోగా మారిన వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతున్న యంగ్ హీరో రెట్టించిన ఉత్సాహంతో ప్రయోగాత్మక చిత్రాలు కూడా చేస్తున్నారు. ఇప్పుడు సుహాస్ ప్రసన్నవదనం అనే సినిమాతో మన ముందుకు వచ్చారు శుక్రవారం. అద్భుతమైన కంటెంట్తో ఈ సినిమా అదిరిపోయే కలెక్షన్స్ తీసుకువస్తోంది. బాక్సాఫీస్ దగ్గర అదిరిపోయే కలెక్షన్స్తో పాటు మంచి సినిమా అనే టాక్ కూడా తెచ్చుకుంది. తొలి రోజు మంచి కలెక్షన్స్ నమోదు చేసింది మూవీ. రెండో రోజు ఎంత మేర కలెక్షన్స్ తీసుకురానుందనేది చూద్దాం. అనలిస్టుల రిపోర్ట్ ప్రకారం సుహాస్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ ప్రసన్నవదనం. అరుణ్ వైకి ఈ మూవీని మణికంఠ జేఎస్ ప్రసాద్ రెడ్డిలు సంయుక్తంగా నిర్మించారు. విజయ్ బుల్గాని సంగీతాన్ని అందించారు. రాశి సింగ్, పాయల్ రాధాకృష్ణ హీరోయిన్స్గా చేశారు. ఈ సినిమాలోని నితిన్ ప్రసన్న, కుశాలిని, సాయి శ్వేత, సత్య, వైవా హర్షలు కీలక పాత్రలు పోషించారు. టాలెంటెడ్ హీరో సుహాస్ నటించిన ప్రసన్నవదనం మూవీ కలర్ బ్లైండ్నెస్ అనే కాన్సెప్ట్తో రూపొందించారు. హీరోకు ఎదుటి వాళ్ళ ముఖాలను గుర్తుపట్టలేని సమస్య. దీనివల్ల అతను ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వాటి నుంచి ఎలా బయటపడ్డాడు, సో అతను ఏ విధంగా ఇందులోంచి బయటకు వచ్చాడనే కాన్సెప్ట్తో హైలైట్గా ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. సుహాస్ హీరోగా చేసిన ప్రసన్నవదనం మూవీ విడుదలకు ముందు చిత్ర యూనిట్ ప్రమోషనల్ కార్యక్రమాల్లో చాలా వేగం పెంచింది. సినిమాని జనాల్లోకి తీసుకువెళ్లేందుకు ఈవెంట్లు కూడా నిర్వహించింది. కొన్ని ఇంటర్వ్యూలు ప్రత్యేకంగా చేశారు. ఎంతో గ్రాండ్గా ఈ చిత్రాన్ని రిలీజ్ చేశారు. ఈ సినిమాకి మంచి బజ్ ఏర్పడడంతో ఈ సినిమా హక్కులకు భారీ డిమాండ్ ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో అన్ని ఏరియాలు కలుపుకొని మొత్తంగా ఈ సినిమాకు మంచి బిజినెస్ చేసింది. తొలి రోజు 58% ఆక్యుపెన్సీ నమోదైంది. 3 కోట్ల రూపాయల కలెక్షన్స్ అందుకుంది సుహాస్ మూవీ. రెండో రోజు కూడా ఈ సినిమా వీకెండ్ శనివారం కావడంతో మంచి ఆక్యుపెన్సీ నమోదవుతోంది. దాదాపు నేడు 2.5 కోట్ల రూపాయల కలెక్షన్స్ తీసుకురావచ్చు అంటున్నారు. యూత్కి ఈ సినిమా అయితే బాగా కనెక్ట్ అవుతోంది. డిజార్డర్తో కూడిన ఈ తరహా కథలు మనకు కొత్త కాకపోయినా సుహాస్ని ఇందులో చూడడం చాలా కొత్తగా అనిపిస్తోంది అంటున్నారు. ఫేస్ బ్లైండ్నెస్ నేపథ్యంతో కూడా కొత్తగా గతంలో వచ్చిన డిజార్డర్ సినిమాలకు భిన్నంగా ఈ సినిమా అనిపించిందనే టాక్ కూడా వచ్చింది. మంచి మలుపులతో ప్రేక్షకులను థ్రిల్ని పంచడంలో కూడా దర్శకుడు విజయం సాధించారు ఈ సినిమాతో. కథానాయకుడి పాత్ర, దానికున్న సమస్య ప్రేక్షకులకు అర్థమయ్యేలా సినిమా స్టార్టింగ్ నుంచి సన్నివేశాలు చాలా బాగా తీశారని దర్శకుడి ప్రతిభపై కూడా అందరూ కూడా అంటున్నారు. సో సరదాగా సాగిపోతూ ఫస్ట్ హాఫ్ అంతా అదరగొట్టేసింది. అతని స్నేహితుడికి అతనికి మధ్య సన్నివేశాలు కూడా అద్భుతంగా వచ్చాయి. సో పతాక సన్నివేశాలు సినిమాని మరింత ఆసక్తికరంగా మార్చేశాయనే టాక్ కూడా వచ్చింది. సో ఇదే విధంగా ఈ వారం మరింత మంచి లాభాలతో ఈ సినిమా ముందుకు సాగే అవకాశం ఉంది పాజిటివ్ టాక్తో.